ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దేనిపైన అంటే బార్ పైన సింపుల్ ఇంట్రెస్ట్. సో ఒకసారి చూడండి ప్రాబ్లం క్లియర్గా చూడండి. ఇక్కడ ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఒక అసలు రూపాయలు ఒక వ్యక్తి ఒక అసలు రూపాయలలో 1/3 వంతును 7% వడ్డీ రేటుతో, అదే అసలు రూపాయలు 1/4 వంతును 8% వడ్డీ రేటుతో మిగిలిన ఏదైతే అమౌంట్ ఉందో మిగిలిన దానిని 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే సంవత్సరానికి వచ్చిన బార్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ 561 రూపాయలు అయినా అసలు ఎంత? క్వశ్చన్ క్లియర్గా చూడండి. దేనిపైనే చెప్పేశారు. ఒక వ్యక్తి ఒక అసలు రూపాయలలో 1/3 వంతును అంటే అసలు రూపాయలు ఎంతో కొంత అమౌంట్ ఉంది కదా, అందులో 3వ వంతు, ఆ 3వ వంతును 7% వడ్డీ రేటుతో అప్పించిండు. 1/4 వంతును 8% వడ్డీ రేటుతో అప్పించిండు. మిగిలిన అమౌంట్ ఎంతో కొంత ఉంది కదా, దాన్ని 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. మరి సంవత్సరానికి వడ్డీ ఎంత అయింది అని అంటే 561 వడ్డీ అయింది. 561 రూపాయలు అయితే అసలు అమౌంట్ ఎంత? సింపుల్గా మీరు ఏం లేదు చూడండి. ఇక్కడ 3 కానీ ఇక్కడ 4 కానీ ఉంది. ఈ 3, 4కి ఎల్సిఎం కాసాగి ఎంత అంటే 12 వస్తుంది. సో 12 తీసుకోవాలి. 12 తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ మరి 1/3 1/4 చూడండి. 1/3 ప్లస్ 1/4 ఇక్కడ మిగిలింది అన్నాడు కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడ 12 తీసుకుంటున్నా. 1/2 అంటే ఇక్కడ 3, 4, 12. 3 + 4 ఎంత అంటే 7. సో 7/12 అనేది కంప్లీట్ అంటే రిమైనింగ్ మిగిలిన భాగం ఎంత అవుతుంది అని అంటే 5/12 అనేది మిగిలిన భాగం అవుతుంది. సో ఇప్పుడు నేను 12 అంటే ఇక్కడ 5/12 1/4 1/3 12 అనేది ఎల్సిఎం. సో 3 ఉంది కాబట్టి 3 4 × 7 ఎంత అంటే 28 వస్తుంది. 4 తీసుకుంటే 4 3 3 × 2 ఎంత అంటే 8 24. మరి ఇక్కడ 12 సేమ్. మరి 5 × 10 ఎంత వస్తుంది అని అంటే మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 50 తీసుకోవచ్చు. క్లియరే కదా. మరి టోటల్గా తీసుకుంటే ఇక్కడ 40 ప్లస్ ఇక్కడ 52 + 50 ఎంత అంటే ఇవి రెండు తీసుకుంటే 52. 52 ప్లస్ ఇక్కడ 50 ఎంత అంటే 102 బై ఎంత అంటే 12. దాన్ని కట్ చేయకండి. సో 102 దీన్ని ఏం తీసుకుంటామంటే మనం వడ్డీ కిందకి తీసుకోవాలి. ఇది బారు వడ్డీ. సో వడ్డీ పర్సంటేజ్ లాగా తీసుకోవాలి. సో 102/12కి ఎంత అంటే వడ్డీ 561 అయితే నీకు అసలు అమౌంట్ ఎంత? ఇది ఈ విధంగా చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఈ విధంగా చేస్తాం. క్లియరే కదా. ఇక్కడ చూడండి కంప్లీట్గా మనం ఏం చేస్తున్నామంటే 1/3 × 7 ప్లస్ 1/4 × 8 ప్లస్ ఇక్కడ 5/12 × 10. సో ఈ విధంగా తీసుకుంటున్నా నేను. సో ఇక్కడ చూడండి 12 తీసుకుంటున్నా. సో 3 4 4 7 ఇక్కడ 4 3 3 8 తీసుకున్నా. మరి ఇక్కడ తీసుకునేసరికి 12 సేమ్. 50 అంటే 5 × 10 ఎంత అంటే 50. సో 102/10 12 అనేది ఏం తీసుకున్నా అంటే వడ్డీ. సో వడ్డీని ఇక్కడ ఎంత వడ్డీ ఇచ్చిండు కాబట్టి 561. సో ఇది పర్సంటేజ్ దీనికి ఈ విధంగా తీసుకుంటే నాకు అసలు కావాలి 100. సో 100కి ఎంత? క్లియరే కదా. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఇంతే కదా. సో ఇక్కడ 100 × ఇక్కడ 561 ఇంటూ ఎంత అంటే 12/102. క్లియర్ కదా. 12/102 ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 17 తీసుకుంటే 7 6 17 తీసుకుంటే 17 ఇక్కడ 3 51 17 3 మరి 6 తీసుకుంటే 6 2 తీసుకోవచ్చు. మరి 2 × 33 ఎంత అంటే 6 6 00కి 00 అంటే నీకు ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే పి. అసలు ఎంత అన్నట్టు ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ 6600 అనేది అసలు అమౌంట్ వస్తుంది. క్లియరే కదా. సో మనం ఈ విధంగా అప్లై చేయాలి. లేదు అనుకుంటే దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. 6 ఇలా తీసుకోవచ్చు. 6 2 ఇక్కడ 6 2 తీసుకుంటే తర్వాత మనం ఏం తీసుకోవచ్చు 6 ఇక్కడ 17 తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా తీసుకుంటే మనం 17 ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. 17 3 17 3 2 × 33 ఎంత అంటే 66 పక్కన 2 సున్నాలు కాబట్టి ఈ 100 ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మీరు ఇలా తీసుకుంటాం. ఓకే కదా. సో అప్డేట్ మోడల్ ఇది. మీరు ఒకసారి దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక వ్యక్తి
85,000 రూపాయలను ప్రిన్సిపల్ వాల్యూ అమౌంట్ ఎంత అన్నట్టు 85,000. 85,000 రూపాయలను 2 భాగాలుగా చేసేయండి. ఇది మొదటి భాగం, ఇది రెండో భాగం. మొదటి భాగం అంటే 2 భాగాలుగా చేసి మొదటి భాగాన్ని 4% వడ్డీ రేటుతో, రెండో భాగాన్ని 5% వడ్డీ రేటుతో మనకి ఇక్కడ ఆపిచ్చింది. చూడండి, ఒక వ్యక్తి ఏం చేసిండు అని అంటే మొత్తం 85,000 రూపాయలు. 85,000 రూపాయలను ఇక్కడ మొదటి భాగాన్ని 4%, రెండో భాగాన్ని 5% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిండు. మరి ఇక్కడ మొదటి భాగాన్ని ఇక్కడ 5 సంవత్సరాల కాలం పాటు, రెండవ భాగాన్ని 7 సంవత్సరాల కాలం పాటు అప్పుగా ఇస్తే రెండింటిపై లభించిన మొత్తంలో సమానం అంటాడు. రెండింటిపై లభించిన మొత్తంలో సమానం అయినా ఇక్కడ మొదటి భాగానికి ఇచ్చిన అసలు ఎంత, మొదటి భాగానికి ఇచ్చిన అసలు ఎంత, లేదు అనుకుంటే రెండవ భాగానికి ఇచ్చిన అసలు ఎంత అనేది కూడా అడగచ్చు. క్లియర్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. మనం చేసేది ఏంటి అని అంటే కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడ 85,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 85,000 రూపాయలను 2 భాగాలుగా చేసేయండి. సో 2 భాగాలకు చేసే మొదటి భాగాన్ని 4% వడ్డీ రేటుతో, రెండో భాగాన్ని 5% వడ్డీ రేటుతో అప్పు ఇస్తే మరి అది మొదటి భాగం 5 సంవత్సరాలు, రెండో భాగం 7 సంవత్సరాలు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు రెండింటిపై వచ్చే మొత్తం ఏదైతే టోటల్ అమౌంట్ ఉందో అవి రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో సమానమైనప్పుడు మొదటి భాగం అసలు ఎంత, రెండో భాగం అసలు ఎంత, ఎందుకంటే ఇక్కడ డివైడ్ చేసిండు కదా, దానికోసం తీసుకోండి. ఇప్పుడు దీనికి ప్రొసీజర్ తీసుకోవచ్చు. ప్రొసీజర్ ఎలా తీసుకోవచ్చు, నీకు అమౌంట్ ఉంది కాబట్టి P ఇంటూ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ R/100 అంటే ఇక్కడ RT/100 తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ ఫార్ములా అప్లై చేస్తాం, కానీ చేయొద్దు, షార్ట్ కట్ అప్లై చేయాలి. షార్ట్ కట్ ఏ విధంగా తీసుకుంటామంటే ఒకసారి చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఇంటూ కాలం ఒకటే తీసుకోండి, 5% ఇంటూ 4 రేషియో తీసుకోవాలి, ఎందుకంటే అమౌంట్ డివైడ్ చేయాలి కాబట్టి రేషియో ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే 7 ఇంటూ 5, ఇక్కడ 7 ఇంటూ 5, ఇక్కడ దీనికి 20 లేదంటే ఇక్కడ 5 క్యాన్సల్ అవుతుంది, అంతే కదా, 5 క్యాన్సలే కదా, అలా తీసుకోవచ్చు. ఓకే కదా, లేదు అనుకుంటే మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఇది 5 4 20 అని తీసుకోండి, 7 5 35 అని తీసుకోండి. కానీ ఇక్కడ వడ్డీ అని అంటే ఇక్కడ వడ్డీ సమానం అయితే, ఇక్కడ వడ్డీ సమానం అయితే 20 అంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు, 4:7 నీకు రేషియో వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇలా కాదు, ఏం చేయాలి అని అంటే ఇక్కడ మొత్తంలో సమానం అన్నాడు కాబట్టి మొత్తం ఎలా తీసుకుంటాం, దీన్ని 120 గాను దీన్ని 135 గాను తీసుకుంటాం, ఎందుకంటే 100 ఏమో, ఇక్కడ 100 ప్లస్ ఇక్కడ 20, సో ఇది వడ్డీ ఇది అసలు రెండు తీసుకొని ఉంటేనే టోటల్. ఓకే కదా, సో టోటల్ కాబట్టి 120. సో 15 8 15 ఇక్కడ ఎంత అంటే 9 9:8 8:9. దీన్ని ఇన్వర్స్లో తీసుకుంటే 8 ఇక్కడ 9:8 అవుతుంది, ఇన్వర్స్లో తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 9:8 తీసుకుంటే 9 ప్లస్ 8 ఎంత అంటే 17. 17 తీసుకుంటే 17కి ఎంత అనేది ఇక్కడ 85,000 తీసుకోవాలి, ఎందుకంటే ఈ టోటల్ రెండు కలిపి ఇందులో ఉంది కాబట్టి 17కి 85 అయితే నీకు మొదటి భాగం అడిగినప్పుడు సపోజ్ మొదటి భాగం ఎంత అంటే 9కి ఎంత అని చేసుకోవాలి. సో 17 ఎంత 5 17 5 85 తీసుకుంటే మరి 9 ఇంటూ 5 తీసుకుంటే 45 అంటే 45,000 రూపాయలు అనేది ఏ భాగం అన్నట్టు ఇక్కడ మొదటి భాగం అసలు అవుతుంది. క్లియర్గా చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 85,000 రూపాయలు ఈ విధంగా 2 భాగాలు చేసినప్పుడు మొత్తంలో సమానం అన్నాడు. మొత్తం అని ఇచ్చినప్పుడు మనం పర్సంటేజ్ ఇంటూ కాలం పైన రేషియో తీసుకోవాలి, మొత్తం అంటే అది 100 ఎబో తీసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసి 8:9 వస్తుంది. క్లియరే కదా, 8:9. మరి దాన్ని ఇన్వర్స్ చేస్తాం, ఇక్కడ ఇన్వర్స్ తీసుకుంటే 9:8. మరి ఇన్వర్స్ ఎందుకు చేస్తాం అనేది ఒకసారి చూడండి. నేను 8:9ని 9:8గా తీసుకున్నాను. ఇన్వర్స్ ఎందుకు తీసుకున్నామంటే మనకు అసలు అమౌంట్ అనేది డివైడ్ చేయాలి, అంటే ఇక్కడ P1 ఇక్కడ P2. క్లియరే కదా, P1 P2 మనం డివైడ్ చేయాలి అని అంటే P వాల్యూ ఏం తీసుకోవచ్చు మనం ఇక్కడ 100 ఇంటూ ఇక్కడ వడ్డీ, అంతే కదా, 100 ఇంటూ వడ్డీ బై ఏం తీసుకుంటామంటే ఇక్కడ P వచ్చింది కాబట్టి R ఇంటూ T, సేమ్ రేషియోకు రేషియో. ఇక్కడ 100 ఇంటూ వడ్డీ బై ఇక్కడ R ఇంటూ T తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఇది మొదటి భాగం ఇది రెండో భాగం కాబట్టి 100 క్యాన్సల్, వడ్డీ వడ్డీ క్యాన్సల్. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అని అంటే 1 ఇక్కడ R1 T1 తర్వాత 1/R2 ఇక్కడ T2 వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది మనం మల్టిప్లై క్రాస్ మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ R2 T2 ఇక్కడ రేషియో, మళ్ళీ R1 ఇంటూ T1 ఈ విధంగా మనం తీసుకుంటాం కాబట్టి దీన్ని ఇన్వర్స్లో తీసుకోవాల్సి వస్తుంది. క్లియరే కదా, సో ఈ విధంగా చేస్తాం. ప్రాబ్లం అయితే ఇది క్లియరే కదా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఒకసారి.
నెక్స్ట్ ప్రాబ్లం. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ శాతం చొప్పున కొంత కాలానికి అసలు మరియు మొత్తంల మధ్య నిష్పత్తి 4:5. ఓకే కదా. తర్వాత సేమ్ అదే అసలు అదే వడ్డీ రేటు 3 సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరాలకి 3 సంవత్సరాల తర్వాత అసలు మరియు మొత్తంల మధ్య నిష్పత్తి 5:7 అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా చేస్తున్నామంటే అసలు అమౌంట్ తెలియదు, ఒక అసలు రూపాయలు, సంవత్సరానికి వడ్డీ రేటు కొంత వడ్డీ రేటు, కొంత కాలానికి అసలు మరియు మొత్తంలో నిష్పత్తి 4:5. ఆ తర్వాత 3 సంవత్సరాలకి ఇక్కడ కొంత కాలం, సపోజ్ ఇక్కడ XCS, ఆ తర్వాత 3 సంవత్సరాలకి అసలు మరియు మొత్తంలో మధ్య నిష్పత్తి 5:7 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? సో మనకి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చిండు. 3%, B 4%, C 5%, D ఇక్కడ 6%. ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్ నుండి కూడా మనం వెళ్ళరాదు. సింపుల్గా ఏం లేదు చూడండి, ఇక్కడ ఇది అసలు ఇది మొత్తం అంటే ఇక్కడ వడ్డీ ఎంత అంటే ఇక్కడ 1, ఇక్కడ అసలు ఇది మొత్తం అంటే ఇది వడ్డీ ఎంత ఇక్కడ 2. క్లియరే కదా, వడ్డీ 2. సో 5:7 కాబట్టి ఇక్కడ వడ్డీ ఎంత పెరిగింది? 2 పెరిగింది. సో ఇక్కడ వడ్డీ పెరిగిందంటే 1/, దేనిపైన పెరుగుతుంది? అసలు పైన పెరుగుతుంది. సో ఇంటూ 100%, సో 425 అంటే నీకు ఎంత వచ్చింది? 25. ఇది XCSకి. మరి ఆ తర్వాత 3 years అంటే X+3 అప్పుడు ఎంత అంటే సేమ్ 1/, ఇక్కడ 2/5 ఎందుకంటే 2/5. సో 2 డిఫరెన్స్ బై ఇక్కడ 5 అంటే ఇంటూ 100, 5 20s 20 ఇంటూ 2 ఎంత అంటే 40%. మరి ఇది X. సో క్యాన్సిల్ చేస్తే నీకు డిఫరెన్స్ ఎంత అన్నట్టు 3 years. సో 25 40కి డిఫరెన్స్ ఎంత అంటే 15%. 15/3 years తీసుకుంటే ఈచ్ వన్ ఎంత పడుతుంది అన్నట్టు 5%. సో మనం ఆన్సర్ 5% తీసుకుంటాం. సో షార్ట్ కట్ ఏంటిది అని అంటే ఈ విధంగా అప్లై చేస్తాం. క్లియరే కదా. మనం ఏం లేదు, 1/4కి 100 అంటే పర్సంటేజ్లో మార్చుకున్నా, దీన్ని పర్సంటేజ్లో మార్చుకున్నా 25 40 అంటే 15 డిఫరెన్స్. మరి డిఫరెన్స్ ఇక్కడ ఎంత? 3 years డిఫరెన్స్. బై 3 years 5% అనేది ఆన్సర్. క్లియరే కదా. సో మనం ఈ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇంకో క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక వ్యక్తి బారు వడ్డీ ప్రకారం 10% తోటి అప్పు ఇస్తానని మభ్యపెట్టి, జనరల్ చూడండి, ఒక వ్యక్తి బారు వడ్డీ ప్రకారం 10% తోటి అప్పు ఇస్తున్నాడు. ఓకే కదా, 10% తోటి అప్పుగా ఇస్తున్నాడు. మరి అతను ఏం చేస్తుండు అని అంటే ఇది బారు వడ్డీ ప్రకారం ఇస్తుండని చెప్పేసి ప్రతి 6 నెలలకు వడ్డీని లెక్కించి మళ్ళీ అసలు కలుపుతూ మరలా వడ్డీని లెక్కిస్తుంది. క్లియరే కదా. చూడండి, యాక్చువల్గా ఏంటి అని అంటే ఒక వ్యక్తి క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తి బారు వడ్డీ ప్రకారం 10% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిండు సంవత్సరానికి. ఇక్కడ సంవత్సరానికి ఏం పెడతాడు? సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో అప్పు ఇచ్చిండు. కానీ ఆయన ఏం చేస్తుండో ప్రతి 6 నెలలకు వడ్డీని లెక్కించి ఇక్కడ అసలు కలుపుతూ మళ్ళీ వడ్డీ తీసుకుంటుండు. అంటే టోటల్ 1 సంవత్సరానికి తీసుకుంటాం. సపోజ్ 1 సంవత్సరానికి తీసుకుంటే సపోజ్ ఇక్కడ బారు వడ్డీ ప్రకారం అయితే డైరెక్ట్ 10% తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 6 నెలలకు ఒకసారి తీయడం వల్ల అతనికి వడ్డీ రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్లియరే కదా. ఆ వడ్డీ రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎంతో కొంత పెరుగుతుంది. యాక్చువల్గా 10%, కాకపోతే బారు వడ్డీ ప్రకారం డైరెక్ట్ 1 year అంటే 10%. కానీ ఈయన 6 నెలలకు ఒకసారి అంటే ఇప్పుడు సంవత్సరం ఉంది, 6 నెలలు, 1 సంవత్సరం ఉంది. 1 సంవత్సరాన్ని ఏం చేసిండు ఆయనే? 6 నెలలు ప్లస్ 6 నెలలు అంటే 2 విధాలుగా లెక్కించిండు. 2 విధాలుగా లెక్కించినప్పుడు ఈ పర్సంటేజ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. సో అటువంటి పర్సంటేజ్ ఎంత అని అడిగిండు. సో ఆయన తీసుకునే పర్సంటేజ్ ఎంత ఇక్కడ మనకి ఇస్తాడు అంటే 10% అయినా ఆప్షన్ ఏ 10%, లేదంటే ఆప్షన్ బి తీసుకుంటే 10.25%, రెండు ఆప్షన్ తీసుకుంటే 10.5%, ఆప్షన్ ఇక్కడ సి డి తీసుకుంటే ఇక్కడ 10.75%. సో ఈ విధంగా మనకు ఆప్షన్లో ఇచ్చిండు అనుకుంది. చూడండి, ఏం లేదు,
దీనికి రెండు విధాలుగా షార్ట్ కట్ తీసుకోవచ్చు. ప్రొసీజర్ ఉంటుంది, షార్ట్ కట్. షార్ట్ కట్లో ఫస్ట్ మెథడ్ మనం 100 పైన అనుకుంటున్నాం కాబట్టి 100. ఇక్కడ చూడండి 10% అనేది సంవత్సరానికి. మరి వాడు ఎంత 6 నెలలకు ఒకసారి లెక్క కడుతుంది. 6 నెలల కంటే హాఫ్ అన్నట్టు. సో హాఫ్ కాబట్టి దీన్ని బయట తీసుకోవాలి. అంటే 10/2 తీసుకోవాలి. 10/2 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 5% వస్తుంది. సో దాన్నే మనం ఏం రాసుకోవాలి అంటే 100 ఏమో అంటే 5%. అంటే సేమ్ చక్రవడ్డీ లాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 105/100. మరి ఇక్కడ 6 నెలలు అంటే సంవత్సరం అన్నాడు. 6 నెలలు 6 నెలలు 2 times కాబట్టి దీన్ని 105/100 చేస్తాం. సో క్యాలిక్యులేషన్ కట్ చేస్తే ఇలా చేసినప్పుడు 5 into 5 ఇక్కడ ఎంత వస్తుంది అంటే 25. ఇక్కడ 10కి 10 అంటే 11 తోటి కట్ చేస్తే ఇక్కడ 110 వస్తుంది. 2 సున్నాలు కాబట్టి ఇక్కడ పాయింట్. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి 110.25. అప్పుడు 100 కంటే మనం 100 తీసుకున్నాం కాబట్టి 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 10 ఉంది, 0.25. సో 10.25 అనేది ఎక్కువ ఉంది. సో దాన్ని మనం పర్సంటేజ్లోకి ఆన్సర్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎంత అన్నట్టు యాక్చువల్గా బార్వడ్డీ ప్రకారం 10%, కానీ అతను ఇలా చేయడం వల్ల 10.25% పడుతుంది. ఎందుకు? 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించి మళ్ళీ అసలు కలుపుకొని మళ్ళీ వడ్డీ తీస్తున్నాడు. క్లియరే కదా? ఈ విధంగా చేసినప్పుడు అతనికి డైరెక్ట్ పడే వడ్డీ ఎంత అంటే 10.25. క్లియరే కదా? సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. లేదు ఇంకో షార్ట్ కట్ ఏంటి అంటే షార్ట్ కట్ డైరెక్ట్ తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే సింపుల్గా ఇక్కడ 10% అన్నాడు. 10% అంటే 6 నెలలకు ఒకసారి తీసుకున్నప్పుడు దీనికి 2 times వస్తుంది కాబట్టి బై 2 చేశాను. సో బై 2 చేస్తే నీకు ఎంత వస్తుంది? 5 వచ్చింది. 5 అంటే ఇది 2 సార్లు కాబట్టి 5 into 5 చేయాలి. ఓకే కదా? 10/2 హాఫ్ చేస్తాం. ఎలాగో హాఫ్ చేసిన 5%. 5 into 5 25. సో 25%. 25% ఇక్కడ 25 ఉంది కదా? చూడండి 10/2 చేసిన 5 into 5 25. ఇప్పుడు నేను పర్సంటేజ్ ఏం తీసుకుంటున్నాను అంటే ఇక్కడ 10 ఉంది కదా? సో 10. ఇక్కడ ఎంత వచ్చింది? 25. సో 25 దాని పర్సంటేజ్ కాబట్టి 10.25 అని ఆన్సర్ పెట్టుకోవచ్చు. సపోజ్ నీకు ఇక్కడ 12% వచ్చింది అనుకుందాం. క్వశ్చన్ 12% ఉంది. సో దాన్ని బై 2 చేయండి. బై 2 చేస్తే నీకు ఎంత వస్తుంది? 6. 6 into 6 ఎంత? ఇక్కడ 36. అప్పుడు నువ్వు ఆన్సర్ ఏం పెట్టగలగాలి అని అంటే 12.36% ఆన్సర్ పడుతుంది. ఓకే కదా? సో ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు మనం చేసేది ఈ విధంగా చేస్తాం. ఓకే కదా? సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి పే ఒక అమౌంట్ను, ఒక వ్యక్తి ఒక అసలు రూపాయలను సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున కొంతకాలానికి ఎక్స్ఇయర్స్ కొంతకాలానికి తీసుకొస్తే అతను చెల్లించిన అమౌంట్ ఎంత అంటే 3,250 రూపాయలు. ఇదే అసలు రూపాయలు సేమ్. ఇదే అసలు రూపాయలు సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున సేమ్ ఇయర్స్ ఎక్స్ఇయర్స్కే తీసుకొచ్చి సేమ్ అమౌంట్ 3,250 రూపాయలు పే చేసేసి. చూడండి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అప్డేట్ క్వశ్చన్ ఇది. ఒక అసలు రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున ఎక్స్ఇయర్స్ కొంతకాలానికి అతను రిటర్న్ మొత్తం అమౌంట్ చెల్లించిన అమౌంట్ ఎంత అంటే 3,250 రూపాయలు. ఇతను అదే సేమ్ అంతే అసలు రూపాయలను సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున అంతే కాలానికి 3,250 రూపాయలు మళ్ళీ సేమ్ చెల్లించారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సేమ్ పీరియడ్ అంటాడు. సేమ్ పీరియడ్ అనేసి మరి ఇక్కడ అసలు రూపాయలు 12, ఇక్కడ అసలు రూపాయలు 10. మరి ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి అమౌంట్ తగ్గాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ అమౌంట్ని రిటర్న్ కట్టేటప్పుడు అంటే హాఫ్ ఇయర్ అంటే అర్ధ సంవత్సరం 6 నెలల ముందే కట్టేస్తాడు అన్నట్టు. 6 నెలల ముందే పే చేస్తాడు. ఇతను ఎప్పుడైతే టైం అంటే కొంత టైం తెచ్చుకుంటాడు కదా ఆ సమయానికి మాత్రమే చెల్లిస్తాడు. అందుకోసం రెండు ఈక్వల్ అవుతాయి. క్లియరే కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అమౌంట్ ఇక్కడ ఈక్వల్ అయినప్పుడు చూడండి అమౌంట్ ఈక్వల్ అయినప్పుడు పర్సంటేజ్ ఈక్వల్ తీసుకోవాలి. మరి ఈక్వల్ ఎలా తీసుకుంటామంటే ఇది 12%, ఇది 10%. మరి ఇక్కడ సపోజ్ మనం ఎగ్జాంపుల్గా 3 ఇయర్స్కి అతను అప్పుగా తీసుకున్నాడు అనుకున్నాం. 1 year 2 ఇక్కడ మనం ఫస్ట్ 1 తర్వాత 2 తర్వాత 3 ఇలా చెక్ చేసుకోవాలి. సో నేను 3 years అని డైరెక్ట్ తీసుకుంటాను. సో 3 years అని తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోండి ఇది 3 years అనుకుందాం.
ఈ 3 ఇయర్స్కి చెల్లించు. 3 ఇయర్స్కి చెల్లిస్తే 10 into 3 ఎంత వస్తుంది? 30%. మరి ఇక్కడ ఇది హాఫ్ ఇయర్ ముందే చెల్లిస్తాడు కాబట్టి ఇది ఎంత అన్నట్టు 2.5. 12 2 ఎంత? 24. 24 + 6 ఎంత అంటే మనకి ఎంత అన్నట్టు 30% వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది? 12 2 24. హాఫ్ కాబట్టి 12లో సగం 6 30%. సో రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఉంది కాబట్టి అసలు అమౌంట్ తీసుకోవాలి అంటారు. సో 30ని ఏం తీసుకోవచ్చు? 130%కి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 3250 అయితే నాకు అసలు అమౌంట్ అడిగిండు కాబట్టి 100కి ఎంత? క్లియరే కదా. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు 0 కట్. సో 13 తీసుకుంటే 13 ఇక్కడ 2 26. 26 అంటే మళ్ళీ 5 పోతుంది. సో 25 తీసుకుంటే 2500 అనేది ఏమొస్తుంది అని అంటే అసలు అమౌంట్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియరే కదా. రిమైనింగ్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం.